దొరికిన తర్వాత వాటితో ఏం చేయాలో తెలియక వాటికి మనం కాపలా కాస్తున్నాం. దాంతో వస్తువులు మనకి యజమానిగా, మనం వాటికి బానిసగా అయిపోతున్నాం. అందుకే ఒక గొప్ప మానవుడు తన జీవితానికి తానే యజమాని అవుతాడు తప్ప వస్తువులకి బానిస అవ్వడు. వాడికి ఏది అవసరమో తెలుసుకొని కానీ వాటిని మర్చిపోతాడు. సో బుద్ధుడు వస్తువుల్ని వదిలేయమని చెప్పడు, అనవసరమైన వాటిని వదిలిపెట్టు అంటాడు. మేబీ వస్తువుల్ని ఎక్కువగా సేకరించడం మొదలు పెడితే అవి నీ నుండి నిన్ను దూరం చేస్తాయి. అవి నిన్ను, నీ ఇంటిని ఆక్రమిస్తాయి. అప్పుడు నీలో నువ్వు ఉండడానికి కొంచెం కూడా ఖాళీ స్థలం ఉండదు. దాంతో నువ్వు ఒక దివాలా కోరువై చనిపోవడానికి సిద్ధమవుతావు, కానీ చావడానికి ధైర్యం సరిపోదు. అప్పుడు వస్తుంది నీకు ఒక ఆలోచన, ఈ జీవితానికి అర్థం ఏంటని. అప్పుడు బుద్ధుడేమంటాడో తెలుసా? జీవితానికి అర్థం తెలుసుకునే దారి తప్పిపోయింది కాబట్టి అర్థం కూడా తప్పిపోయింది అంటాడు.